హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ పొటాటో చికెన్ కుర్మా. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, పరాటాలోకి, పూరీల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరి ఇలాంటి కొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వస్తాయి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగించాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేయాలి. 1 అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు వేసుకుని వేపుకోవాలి. 1 నిమిషం అలా వేయించాలి. ఇవి చక్కగా వేగిపోతాయి. వేగిన తర్వాత కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు చాలా త్వరగా వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలపాలి. ఎందుకంటే ఈ మసాలాలో చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అందుకోసం మనం బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మగ్గించుకుంటే చికెన్లో ఉన్న నీళ్ళన్నీ పైకొచ్చి ఎగిరిపోతాయి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయిన తర్వాత కట్ చేసుకున్న 1 పెద్ద పండిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసి బాగా కలుపుకొని ఇవి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మళ్ళా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది దాదాపు 80% ఉడికిపోవాలన్నమాట కూర. ఉడికిన తర్వాత మనం నీళ్ళల్లోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఇక్కడ పెద్ద బంగాళదుంప 2 తీసుకున్నాను. అవైతే మాకు సరిపోతాయి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 2 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసాను. ఈ మసాలా పొడి లింకులన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. కావలసినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. కూర దించడానికి 2 నిమిషాల ముందు 1 టీ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా నలుపుకొని వేయాలి. ఇది అసలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల మంచి రుచి వస్తుంది కూరకి. తర్వాత కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, పూరీల్లోకి అన్నిట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ చికెన్ పొటాటో కుర్మా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.